ఈ కోణంలో జనసేన సంగతి నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన సనాతనం అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ తెలుగుదేశం అయితే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సార్ డేటా సెంటర్ల ముప్పు, బీచ్ల్లో బార్లు దారుణంగా నిన్న విశాఖపట్నంలో రఘునందన్ అని ఆయన ఢిల్లీ సైన్స్ ఫోరము, తర్వాత ఆల్ ఇండియా సైన్స్ ఫోరం శాస్త్రజ్ఞుడు, ఆయన నిన్న వివరంగా మాట్లాడారు. ఏమంటే ఈ డేటా సెంటర్లు అనేవి ప్రమాదకరం అని ప్రపంచం అంతా తరిమేస్తుంటే అందులో ఆంధ్రప్రదేశ్లో మటుకు వెంటబడి మీరు తెచ్చిపెట్టుకుంటున్నారే, డేటా సెంటర్లతో పర్యావరణానికి హాని. అది ఆయన చెప్పిన, విశాఖపట్నంలోనే పెద్ద మీటింగ్ పెట్టారు. ఆయన సైంటిస్ట్. ఆయన చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఒక గిగావాట్ విద్యుత్ కావాలి దానికి. దీనివల్ల విపరీతంగా వేడి పెరిగిపోతుంది. శీతల దేశాల్లో, అవి కోల్డ్ కంట్రీస్ కదా, కోల్డ్ కంట్రీస్లో అయితే కనీసం చల్లబరచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన దేశంలో అది ఉండదు. కాబట్టి వేడి తగ్గించడానికి మనం నీళ్ళు ఎక్కువగా వాడాల్సి వస్తుంది. మన దగ్గర నీళ్లు కూడా తక్కువనే. మనం నీళ్ళు ఎక్కువగా వాడినప్పుడు మొత్తం పర్యావరణం దానివల్ల చాలా దెబ్బతింటుంది. ఇతరమైనటువంటి నష్టాలు కూడా చాలా కలుగుతాయి. ఏకపక్షంగా ఈ డేటా సెంటర్లను మిగిలిన ప్రపంచమంతా బయటికి పంపిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలన్నీ పర్యావరణానికి హానికరమైన డేటా సెంటర్లను వ్యతిరేకిస్తుంటే మన దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలే ఆహ్వానిస్తుండడం ప్రమాదకరమని రఘునందన్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అమెరికా, ఐరోపాలో చల్లని వాతావరణం ఉన్న చోటే లేదంటే. ఇంకొకటి ఏమంటే 2 విధాల దెబ్బ. ఇప్పుడు వాడికి భారీగా విద్యుత్ ఇవ్వాలి కాబట్టి స్థానికులకు విద్యుత్ సరఫరా తగ్గుతుంది. వేడి తగ్గించాలి కాబట్టి నీళ్లు కూడా దానికోసం చాలా ఎక్కువగా పంపించాల్సి వస్తుంది. సో ఈ రెండింటి ఇది కేవలం రఘునందన్ నిన్నొచ్చి చెప్పడమే కాదు, అంతకుముందు మన బొలిశెట్టి సత్యనారాయణ, వీళ్ళు పర్యావరణ బృందాలు, ఈఎస్ శర్మ లాంటి వాళ్ళు కూడా దీనికి తగిన విరుగుడు చేయట్లేదని. ఆ విషయం మటుకు మనకు ప్రభుత్వం నుంచి తగిన సమాధానం రావట్లేదు. స్టోరేజ్ అంశం కూడా రఘునందన్ చెప్తున్నాడు. మీరు స్టోరేజ్ పెరుగుతున్నారు. స్టోరేజ్ పెరిగితే వాళ్ళు మన డేటా కూడా తీసుకొని స్టోరేజ్ చేసుకుంటారు. అక్కడ మన సార్వభౌమత్వానికి కూడా ఒక డేటా సార్వభౌమత్వం చాలా ముఖ్యమైనది. దానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం రష్యింగ్ త్రూ ఒకరిని చూసి ఒకరు, ఇప్పుడు గూగుల్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా రిలయన్స్ వాళ్ళు, గూగుల్ ఏమో అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని దేశమే ఇది కదా. సో ఇప్పుడు అదానీ పెడుతుంటే రేపు అంబానీ కూడా వస్తానంటున్నారు. ఈ వరుసగా వచ్చేస్తున్నాయి, ఆలోచించాలి అని నిన్ననే వాళ్ళు కూడా పెట్టారు, సైంటిస్టులు కూడా చెప్పారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న వామపక్షాల నాయకులు కూడా నిన్న అరిలోవా, తర్లువాడ అక్కడంతా తిరిగి వచ్చారు. ఇక్కడ వాళ్ళకి పరిహారం ఇవ్వట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు అని ఒక ఆందోళన అయితే వస్తుంది. అయితే విశాఖపట్నానికి ఈ డేటా సెంటర్లు మించినటువంటి ఇంకో కొత్త సమస్య బార్లు, బీచ్లు. సముద్ర తీరాల్లో ఒకప్పుడు బికినీ ఫెస్టివల్స్ ఇట్లాంటివి పెట్టేవాళ్ళు. బికినీలు వేసుకోవద్దని, కొంతమంది లాగా ఛాందసంగా బికినీల మీద దాడి చేయడం నా ఉద్దేశం కాదు. కానీ బీచ్ల్లో బార్లు తెరవాలి, అక్కడికక్కడే అందుబాటులో ఉండాలి అని నిన్న మంత్రివర్గం నిర్ణయం చేసిందని. అదేదో యథాలాపంగా అధికారులు ఏదో చేయటం కాదు. బీచ్ల్లో బార్లు తెరిచి మంచివి చేయాలి. ముందు ప్రయోగాత్మకంగా విశాఖపట్నం, చీరాల అంటే బహుశా అదేమో శ్రీలంక, అక్కడ చీరాల్లో కూడా ఉంటుంది, అక్కడ పెడతారేమో శ్రీలంక దీంట్లో. సో దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. దేశంలో కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ బార్లు అనేవి కనుక నేరుగా బీచ్ల్లో పెట్టడం మొదలు పెడితే ఇప్పటికే ఈ రకరకాలైన నేరాలు, సమస్యలు, శాంతి భద్రతలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అసలే మద్యం ఇప్పుడు లిక్కర్ కుంభకోణాలే కదా, మొత్తం చర్చలన్నీ లిక్కర్ కుంభకోణాలే. ఇప్పుడు వాటిని ఇంకా ప్రోత్సహించటం, విశాఖకు ఉన్నటువంటి దాని ప్రతిష్టానండి, దాని ప్రశాంతతనండి, దీనివల్ల భంగం కలుగుతుంది నేచర్. నిజానికి విశాఖ సముద్ర తీరమే కొంచెం ఆలస్యంగా అభివృద్ధి చేసాం మనం, రామకృష్ణ బీచ్. సో దీని మీద మటుకు చాలా నిరసన వస్తుంది. మహిళా సంఘాలు కానీ పౌర సంఘాలు కూడా నిరసన తెలుపుతూ ఉన్నాయి. ఇవి మరీ వెరితలలు వేయకూడదని మటుకు తప్పకుండా కోరుకోవాలి. ప్రభుత్వం మాది విధానం అనుకున్నప్పటికీ అక్కడ ఏదైతే అది ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది అనేది మొదలు పెడితే కనుక దానికోసం వచ్చేవాళ్ళు అక్కడికి వస్తే ఏం జరుగుతుంది, ఇది ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తరకపల్లి స్టేషన్ 9 న్యూస్.